హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా అండి, డిజైన్ అయితే వేసుకోవచ్చు అండి. చిన్న బార్డర్ ఉంటుంది కదా, చిన్న బార్డర్ తోటి స్కాలప్ డిజైన్ పెట్టేసి మనకి పోట్లీ బటన్స్ అయినా పెట్టుకోవచ్చు. ఒక సైడ్ నుండి డిజైన్ అనేది వేసుకుంటే చాలా లుక్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇది నార్మల్గా స్టిచ్చింగ్ చేసిన బ్లౌజు. దీనికి మనం డిజైన్ స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో నేనైతే చూపిస్తానండి. బ్లౌజు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒక సింపుల్గా కాకుండా ఒక డిజైన్ అయితే పెట్టండి అక్క అని చెప్పారనమాట. అయితే మనం బ్లౌజ్ డిజైన్ చేసినాక కూడా స్టిచ్చింగ్ చేయొచ్చు అని చెప్పి నార్మల్గా బ్లౌజ్ డిజైన్ అనేది ఎలా చేసుకోవాలో నేనైతే వీడియో అయితే మీకు కూడా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నానండి. మనం షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి కింది వరకు అయితే లెంత్ ఎంత ఉందో కొలుచుకోవాలి. నాకైతే 15 ఇంచులు వచ్చిందండి. 14.5 వచ్చింది. హాఫ్ ఇంచ్ అయితే ఫోల్డింగ్లో ఖర్చు కోసం అని చెప్పి 15 ఇంచుల లెంత్ ఉండేలాగా మన క్యాన్వాస్ అయితే తీసుకోవాలి. 15 ఇంచులు తీసుకున్నాం అనుకోండి, లోపలికి ఫోల్డింగ్ అనేది పోతుంది. పావించు పైన పావించు, కింద పావించు, 15 ఇంచుల వరకు అయితే మార్కింగ్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనకి బార్డర్ అనేది ఎంత ఉంది షోల్డరు అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. నేనైతే 2.5 ఇంచుల వరకు షోల్డరు బార్డర్ అనేది తీసుకుంటున్నాను. చిన్న బార్డర్ అనమాట, చిన్నగానే వచ్చింది. 2.5 ఇంచులు ఉండేలాగా ఇలా మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. 2.5 ఇంచుల వరకు మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఉండేలాగా 2.5 ఇంచుల వరకు కటింగ్ అయితే చేసుకోవాలి. కటింగ్ చేసుకొని దీనిలో ఇప్పుడు మనం స్కాలప్ డిజైన్ అయితే కట్ చేద్దాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ అనేది మనం ఒక పావించు బయటికి ఉండేలాగా ఒక మార్కింగ్ అయినా వేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు నార్మల్గా మనమైతే హాఫ్ ఇంచ్ తోటి స్కాలప్ డిజైన్ అయితే కట్ చేసుకుంటామండి. ఇది మనకి బ్లౌజు పైన డిజైన్ వస్తుంది కాబట్టి మనకి కట్ వర్క్ అనేది హెవీగా కనిపించాలి. అలా ఉంటేనే లుక్ అనేది బాగుంటుంది. అందుకని నేనైతే 3/4 ఇంచు ఉండేలాగా ఖర్చు పెట్టుకొని ఒక మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. 3/4 ఇంచు వరకు మొత్తము మనకి క్యాన్వాస్ ఎంత ఉందో అంతా ఇలా మార్కింగ్ అయితే వేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న లైను మీది నుంచి మనకి కట్ వర్క్ అనేది ఇచ్చుకుంటూ పోవాలన్నమాట. మొత్తం మనము వేసుకున్న తర్వాత మనకి డిజైన్ అనేది ఎంత పెద్దగా ఉండాలా, చిన్నగా ఉండాలా సెలెక్ట్ చేసుకొని ఒక క్యాప్ పెట్టుకున్నాను నేనైతే. ఇది కొంచెం పెద్దగా ఉండేలాగా ఒక క్యాప్తో అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం 3/4 ఇంచు వరకు ఖర్చు అయితే వదిలేసుకున్నాం కదా, ఆ ఖర్చు మీదకి వచ్చేలాగా ఎడ్జెస్కి సన్నగా ఇలా ఒక పావించులా ఉండేలాగా చూసుకొని ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చుకోవాలండి. కరెక్ట్గా మనము ఎడ్జ్ ఉంటుంది కదా, ఎడ్జ్ మనం డ్రా చేసుకున్నాం కదా 3/4 ఇంచు, ఆ బార్డర్ మీదకి మాత్రమే రావాలన్నమాట. ఆ బార్డర్ లోపలికి కటింగ్ అనేది చేసుకోకూడదు. లైన్ మనం కట్ వర్క్ కూడా డ్రా చేయకూడదు. అలా చేస్తే మనకి నీట్గా రాదనమాట. కట్ వర్క్ డిజైన్ అనేది మొత్తము ఆ లైన్ బేస్ చేసుకొని మొత్తము డ్రా చేసుకోవాలి. మనకి ఎంత వస్తుందో అంత కరెక్ట్గా క్యాపు మనం ఏది తీసుకుంటే దాంతో అలా క్యాప్ని ఇలా పట్టేసుకొని, క్యాప్ అయితే కొంచెం ఈజీగా ఉంటుందండి. ఇలా పెట్టుకొని మొత్తము మనకి ఎన్ని వస్తాయో అన్నీ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మొత్తం అన్నీ ఈవెన్గా రావాలన్నమాట. ఇలా డ్రా చేసుకుంటేనే మనకి స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుంది. లేదంటే మొత్తము చిన్నగా పెద్దగా అలా వస్తూ ఉంటాయి అన్నమాట. లాస్ట్కి మనకి ఎంత మిగిలితే అంత అనేది షేప్ ఇచ్చుకోవాలి. ఇక్కడ చూడండి, లాస్ట్కు మనకి కొంచెమే మిగిలింది కదా, మనకి ఆ కొంచెమే షేప్ అనేది ఇచ్చుకోవాలి. అలా ఇచ్చుకొని ఒక సైడ్ ఏమో ఫుల్ వస్తుంది, మిగతా సైడు మనకి ఎంత మిగిలితే అంత అయితే వస్తుందండి. మనం ఎలా డ్రా చేసుకున్నామో కరెక్ట్గా మనం మార్కింగ్ వేసుకున్న దాని నుంచి కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మనకి లైన్ లోపలికైతే కటింగ్ వెళ్ళకూడదు. కరెక్ట్గా వచ్చేలాగా ఈవెన్గా వచ్చేలాగా కటింగ్ అయితే చేసుకోవాలి మొత్తము. ఇక్కడ చూడండి, షేప్ అనేది నీట్గా రావాలి. మనం కట్ చేసిన దాన్ని బట్టి స్టిచ్చింగ్ కూడా ఉంటుంది. ఇలా మొత్తం అయితే చేసుకున్నాను. చేసిన తర్వాత ఇప్పుడు ఐరన్ బాక్స్ అవసరం లేకుండా నేనైతే ఐరన్ బాక్స్ అందరి దగ్గర ఉండదు కదండి, ఐరన్ బాక్స్ లేకుండానే నేనైతే చూపిద్దామని చేస్తున్నాను. ఇప్పుడు మనకి లైనింగ్ పీస్ కావాలి. లైనింగ్ పీస్ కూడా కొంచెం ఎక్స్ట్రాగానే కటింగ్ అయితే చేసుకోవాలి. లెంత్ ఎంత ఉందో చూసుకొని మనము లైనింగ్ పీస్ అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత మనకి ఒక సైడు షైనింగ్ అయితే ఉంటుందండి.
ఆ పీస్ అనేది మనము లైనింగ్ మీద పెట్టేసి సాఫ్ట్‌గా ఉన్న సైడు ఐరన్ చేసుకున్నామనుకోండి, మొత్తం మనకి స్టిక్ అయిపోతుందనమాట. ఐరన్ బాక్సు వేడికి స్టిక్ అయిపోతుంది. స్టిక్ అయిపోయి మంచిగా వస్తుంది. అలా కాకుండా అందరి దగ్గర ఐరన్ బాక్స్ అయితే ఉండదు గదా! బేసిక్‌గా నేర్చుకునే వాళ్ళైనా సరే ఐరన్ బాక్స్ లేనప్పుడు ఇలా ఉంటుంది గదా! మనం లైనింగ్ మీద పెట్టుకోవాలి. పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలనమాట. ఆ స్టిచ్చింగ్ వేసేటప్పుడు మన కట్ వర్క్ ఇచ్చుకున్నాం గదా! దాని మించెలి రావద్దు. మనం లైన్ డ్రా చేసుకున్నాం గదా! లైన్ లోపలికి రావాలనమాట. ఆ కట్ వర్క్ మీద వస్తే మనకి లోపలికి తిప్పేటప్పుడు బావుండదు. మనం మెయిన్ క్లాత్ అనేది రివర్స్ చేసుకునేటప్పుడు అడ్డుకుంటుంది. షేప్ కూడా నీట్‌గా రాదు. అందుకనే మనం లైన్ డ్రా చేసుకున్నాం గదా! దాని పక్క నుండి ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. అలాగే ఇంకా క్యాన్వాస్ అనేది కదలకుండా ఉండడం కోసం ఇంకొక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని గూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఐరన్ బాక్స్ ఉన్న వాళ్ళైతే ఐరన్ చేసుకుంటే బెటర్‌గా ఉంటుంది. లేదనుకుంటే ఇలా కూడా మనము స్టిచ్చింగ్ వేసుకొని స్టిచ్చింగ్ ఇలా కూడా దాని మీద స్టిచ్చింగ్ అనేది వేసుకోవచ్చు. క్యాన్వాస్ మీద స్టిచ్చింగ్ వేసుకొని చేసుకుంటే బాగానే వస్తుంది. ఇలా చూడండి. ఇలా మనకి కట్ వర్క్ అనేది పైనకే ఉండాలి. దాని మీద కుట్ట అనేది పడకూడదు. నేను చూపించాను కదా వీడియోలో. అలాగే ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ ఉంటుంది కదా! మెయిన్ క్లాత్ అనేది కింద పెట్టేసుకోవాలి. లైనింగు మనం క్యాన్వాస్ మీద స్టిచ్చింగ్ వేసుకున్నది పైకి ఉండేలాగా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. మనం క్యాన్వాస్ అయితే కట్ చేసుకున్నాం కదండీ! కట్ చేసుకున్న దాని పక్క నుండి స్టిచ్చింగ్ అనేది పడాలనమాట. క్యాన్వాస్ మీద స్టిచ్చింగ్ పడకూడదు. అలా అయితే మనకి నీట్‌గా రాదు లోపలికి ఫోల్డింగ్ అయ్యేటప్పుడు. మనం ఎలా షేప్ అనేది కట్ చేసుకున్నామో, ఆ షేప్ కట్ చేసుకున్న దగ్గర నుండి చిన్న కుట్టు పెట్టుకొని చిన్నగా మనం చెక్ చేసుకుంటూ, వేసుకుంటూ పోవాలనమాట. మొత్తం అంతే. మనం డిజైన్ ఎలా కట్ చేసుకున్నామో స్టిచ్చింగ్ కూడా అలాగే స్లోగా చేసుకుంటూ వెళ్ళాలి. అలా చేస్తే మనకి కరెక్ట్‌గా మూలలు అన్నీ సమానంగా వస్తుందనమాట. మనం కుట్టు ఎలా వేస్తే కట్ వర్కు షేప్ అనేది అలా కనిపిస్తుంది. మనం స్టిచ్చింగ్ బాగా చేయకపోతే మొత్తం కట్ వర్క్ అనేది ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా వస్తుంది. అలా కాకుండా మొత్తం ఇలాగే సెట్ చేసుకొని వేసుకుంటూ పోవాలనమాట. మొత్తం మనం కటింగ్ చేసుకున్న దాని పక్క నుండి స్టిచ్చింగ్ పడ్డదనుకోండి, మనకు అన్నీ ఈవెన్‌గా వస్తాయి. మనం ఈవెన్‌గా డ్రా చేసుకొని ఈవెన్‌గా కటింగ్ అయితే చేసుకున్నాం గదా! కార్నర్‌కి వచ్చినప్పుడు నీడిల్‌ని కిందికి దించి పాదాన్ని పైకి లేపుకుంటూ స్లోగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. మొత్తము ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మొత్తం ఇలాగే షేపు అనేది మనం ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుందన్నమాట. నీట్‌గా మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్ కార్నర్ దగ్గర నీడిల్ అనేది కిందికి పెట్టేసుకొని పాదాన్ని పైకి లేపి స్లోగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కూడా ఈజీగా వస్తుందండి. పెద్దగా కష్టమేమి ఉండదు. కొంచెం కుట్టు ఎక్స్ట్రాగా పడ్డా కూడా మళ్ళీ ఇంకొక పక్క నుండి ఒక స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది. అలా వేసుకొని పైకి వచ్చిందాన్ని విప్పేయాలన్నమాట. అలా అయితేనే స్టార్టింగ్ వాళ్ళకి నీట్‌గా వస్తుంది. 2, 3 కుట్లేస్తే నీట్‌గా రాదనమాట. మొత్తం ఇక్కడ చూడండి క్యాన్వాస్ పక్క నుండి కుట్టు అనేది వేసుకున్నాను. ఇప్పుడు చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక పావించు ఖర్చు ఉండేలాగా మాత్రమే ఉంచుకొని మిగతాది మొత్తము ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. చాలా క్లాత్ ఉంచామనుకోండి మొత్తము మనకి నీట్‌గా లోపలికి ఫోల్డ్ అవ్వదనమాట. అలాగని మరీ తక్కువ క్లాత్ ఉంచినా కూడా మొత్తం ఓపెన్ అయిపోతుంది. మనం రివర్స్ తీసేటప్పుడు కరెక్ట్‌గా పావించు ఉండాలండి ఖర్చు అనేది. అలా ఇచ్చుకొని మొత్తం కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత మనం టక్స్ అనేది పెట్టుకోవాలి లోపలికి. మనం షేప్ ఇచ్చుకున్నాం కదా! మూలలు తిరిగే దగ్గర కరెక్ట్‌గా ఇలా షేప్ అనేది కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటేనే ఇలా ఆ పీస్ అనేది తీసేయాలన్నమాట. అలా టక్స్ అనేది పెట్టుకోవాలి. మనకి మూలలు తిరిగే దగ్గర ఉంటుంది కదా! ఆ కార్నర్ దగ్గర కరెక్ట్‌గా ఇలా మొత్తం అన్నిటికి ఇలా టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఆ పీస్ అనేది తీసేయాలి. మరీ లోపలికి కాకుండా ఇక్కడ కూడా అంతే ఒక పావించు ఖర్చు ఉండేలాగా పెట్టుకొని మొత్తం లోపలికైతే కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకొని మనం రివర్స్ చేసుకున్నామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. థ్రెడ్ అయితే కట్ కాకుండా చూసుకోవాలి. అలా అయితే మనకి ఓపెన్ అయిపోతుంది మళ్ళా. కట్ వర్క్ అనేది పోగులు బయటికొచ్చేస్తది. ఇలా మొత్తం కార్నర్స్ అన్నీ అలాగే మనము టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత
మొత్తం ఇలా వేళ్ళతోటి అంటే సరిపోతుందండి. స్క్రూ డ్రైవర్ అవన్నీ అవసరం లేదు. నార్మల్‌గా ఇలా వేళ్ళతోటి బయటికి అనేసుకొని మధ్యలో ఉంటుంది గదా! ఇలా నలుపుకుంటూ ఇలా అనుకోవాలి. షేప్ అనేది బయటికొచ్చేస్తుంది. అన్నీ అలాగే వేళ్ళతోటి బయటికి అనుకుంటూ మనం స్టిచ్చింగు కరెక్ట్‌గా వేసి టక్స్ అనేది థ్రెడ్ కట్ కాకుండా ఇచ్చుకున్నామనుకోండి, ఇలా ఓపెన్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. మన ఎక్స్‌ట్రా ఖర్చు ఉంచినా సరే కటింగ్ అనేది టక్స్ సరిగ్గా ఇచ్చుకోకపోతేనే అవి సరిగ్గా ఓపెన్ కావన్నమాట. ఇలా మొత్తం ఇచ్చుకున్న తర్వాత ఇలా వేళ్ళతోటి ఇలా సెట్ చేసుకోవాలి కార్నర్స్. సెట్టింగ్ చేసుకున్న తర్వాత పైనుండి ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. లేదంటే ఇంకా కొంచెం ఐరన్ చేసుకుంటే కూడా నీట్‌గా కనిపిస్తుంది. ఐరన్ బాక్స్ లేకుండా చెప్తున్నా కదా! ఐరన్ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే చేయలేదండి. చేయకుండానే మీకు ఇప్పుడైతే చూపిస్తున్నాను. మొత్తం ఈ కార్నర్స్ అనేవి ఇలా మొత్తం అనేసుకోవాలి. అనుకున్న తర్వాత పైనుండి ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. అదే నెక్కుకైతే వేయాల్సిన పని లేదు. ఇప్పుడు మనము డిజైన్ కోసం గదా! పైనుండి అయితే ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. నెక్కుకైతే కొన్నిటికి వేయొచ్చు. వేయకుండా గూడా కొన్ని వీడియోస్ అయితే నేను చూపిచ్చాను. ఆల్రెడీ కట్ వర్కు బ్లౌజులు హ్యాండ్స్ కట్ వర్క్ ఇయ్యడము మన ఛానల్‌లో ఉందండి. ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి ఛానల్‌లోకెళ్ళి చెక్ జేయండి డిజైను. ఇప్పుడు పైనుండి మొత్తము మనం నార్మల్‌గా నెక్కు స్టిచ్చింగ్ వేసుకుంటాం గదా! అలాగే ఇది గూడా అంతే. కార్నర్ దగ్గర మాత్రం మూలలు మంచిగా నీడిల్ అనేది కిందికి దించి కింద ఉంచేసుకొని పాదాన్ని పైకి లేపుకుంటూ మనం కట్ వర్క్‌కు నార్మల్‌గా ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ వేసుకున్నామో ఇప్పుడు గూడా అలాగే మొత్తం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. వేసుకుంటే చాలా నీట్‌గా వస్తుంది. ఇలాగే మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేనైతే చూపిస్తాను చూడండి. మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదిగోండి లుక్ అయితే చాలా బావుంటుంది. ఇలా ఉన్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని మనం క్యాన్వాస్ క్యాన్వాస్ ఉన్న వరకి ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం కటింగ్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ క్యాన్వాస్ ఎంత వరకు ఉందో అంతవరకైతే స్టిచ్చింగ్ వేసుకోవాలి. వేసుకుంటే మనకి ఎంత లెంత్ కావాలో మనం చూసుకొని కట్ చేసుకున్నాం కదా! క్యాన్వాస్ తోటి బేస్ చేసుకొని కట్ చేసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత ఇది మనం బ్లౌజ్‌కి అటాచ్ చేసుకోవాలి. ఇటు చివరికి ఉంది కదండీ! చివరిది మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. వేసుకొని బ్లౌజ్‌కి అటాచ్ చేసుకోవచ్చు. కానీ నేనైతే పైపింగ్ వేద్దామని పైపింగ్ అయితే వేస్తున్నానండి సైడ్‌కి. మనం బ్లౌజ్‌కి పైపింగ్ వేసుకున్నాం గదా! దీనికి గూడా సైడ్‌కి పైపింగ్ వేస్తే బావుంటుందని జెప్పి మనము పైపింగ్ అయితే వేస్తున్నాను. నార్మల్‌గా వద్దనుకుంటే ఇలా లోపలికి పెట్టేసుకొని స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇది అయితే నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. నెక్కుకి పైపింగ్ వేసినప్పుడు క్లాత్ మిగులుతుంది గదా! ఒక సైడ్ అయితే స్టిచ్ చేసి పెట్టుకొని స్టిచ్చింగ్ చేయని సైడ్ నుంచెళ్ళి నార్మల్‌గా మనం పైపింగ్ ఎలా వేసుకుంటామో అలాగే మొత్తము వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా పైపింగ్ క్రాస్ పీస్ తీసుకొని ఒక సైడ్ అయితే స్టిచ్చింగ్ వేసుకొని రెడీగా చేసి పెట్టుకున్నాను. ఒక సైడ్ నుంచెళ్ళి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత థ్రెడ్ పైపింగ్ వేస్తున్నానండి. ఈ థ్రెడ్ అయితే 12 నెంబరు థ్రెడ్ అనమాట. ఇదైతే మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు నార్మల్ పాదం మీదనే వేస్తున్నాను కాబట్టి ఇంకా కొంచెం లావుగా ఉన్న థ్రెడ్ అయినా పర్లేదు వస్తుంది. కానీ నెక్‌కి అయితే ఇదే వేశాను. ఇప్పుడు కూడా ఇదే వేస్తున్నాను. మొత్తము థ్రెడ్ అనేది లోపల పెట్టేసుకొని నార్మల్‌గా మనం థ్రెడ్ పైపింగ్ వేసినట్టు వేసుకుంటూ పోవాలి. లోపలికి అనుకుంటూ మొత్తం క్లాత్ అనేది పైపింగ్ వేసేటప్పుడు పైపింగ్ క్లాత్ పక్కనుండే మనకి కుట్టు అనేది పడాలండి. అలా పడితేనే పైపింగ్ అనేది అంత ఈవెన్‌గా వస్తుంది. కొంచెము లోపలికి పడ్డా కూడా పైపింగ్ ఉబ్బి నీట్‌గా రాదనమాట. ఒక దగ్గర సన్నగా, ఒక దగ్గర లావుగా వస్తుంది. అలా కాకుండా పైపింగ్ పక్కనుండే స్టిచ్చింగ్ అనేది వచ్చేలాగా చూసుకొని మొత్తము పైపింగ్ అయితే వేసుకోవాలి. పైపింగ్‌కి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్‌లో ఉందండి. ఎవరికైనా కావాలనుకుంటే మన ఛానల్‌లోకెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మొత్తం అయితే పైపింగ్ వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇంకా మనం సైడు పోట్లీ బటన్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చండి. అది కస్టమర్స్ అడిగిన దాన్ని బట్టి లేదంటే మనకి అమౌంట్ ఇచ్చేదాన్ని బట్టి ఇంకా హైలైట్ కూడా చేసుకోవచ్చు బ్లౌజ్ అయితే. ముందుగా అయితే వాళ్ళు నార్మల్‌గా స్టిచ్ చేయమన్నారు. తర్వాత పట్టు సారీ మీద బ్లౌజ్ కదక్క ఏదైనా కొంచెం డిజైన్ వచ్చేలాగా పెట్టమని చెప్పారనమాట. వాళ్ళేం చెప్పలేదు ఈ డిజైన్ పెట్టమని. ఇప్పుడైతే బాగా నడుస్తుంది కదా! అలాగే నేను బ్లౌజ్ కూడా ఆల్రెడీ మొత్తం స్టిచ్ చేశాను. తర్వాత చెప్పిర్రు కాబట్టి మనము ఈ డిజైన్ పెడితే లుక్ కూడా బావుంటుంది అని చెప్పి ఈ డిజైన్ అయితే నేనే సెలెక్ట్ చేసి పెడుతున్నానండి.
ఇప్పుడు మనకి ఈ బార్డర్ ఒకటే మిగిలుందనమాట. మొత్తం బ్లౌజు స్టిచ్ చేసిన తర్వాత ఆల్రెడీ పైపింగ్ గూడా వేసి పెట్టుకున్నాను గదా! ఇప్పుడైతే ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. నార్మల్‌గా ఇలా పెట్టేస్తే నేను షోల్డర్‌లు జాయిన్ చేయకముందు కంటే షోల్డర్ లోపల నుంచెళ్ళి పెట్టేసుకొని జాయిన్ చేసుకుంటే అయిపోతుంది. షోల్డర్ జాయిన్ చేసినాం గదా! పైన కుట్టు కనిపియకుండా నేనైతే ఇలా వేస్తున్నాను చూడండి. మన షోల్డర్ దగ్గర నుండే ఇలా పెట్టుకొని లోపల నుంచెళ్ళి స్టిచ్చింగ్ వేసుకొని లోపలికి అనుకున్నామనుకోండి, పైన స్టిచ్చింగ్ అనేది కనిపించకుండా నీట్‌గా వస్తుందనమాట. పైన స్టిచ్చింగ్ వేయాల్సిన పని లేదు. కొంచెం ఒక పావించి అయితే మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం గదా! పైన పావించు ఖర్చు కోసం, కింద పావించు ఖర్చు కోసం ఇలా పెట్టేసుకొని రఫ్ ఇచ్చుకొని మొత్తము లోపలికి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇలా రఫ్ ఇచ్చుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత పైనుండి స్టిచ్చింగ్ వేయాల్సిన పని లేదండి. ఇలా వేసుకొని మొత్తం జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. ఇదిగోండి ఖర్చులనేవి మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. మనం పైన జాయిన్ చేసినట్టుగా కూడా కనిపించదనమాట. ఇలా మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ స్కాలప్ డిజైన్ అనేది మనకి కొంచెం బయటకొచ్చేలాగా పెడుతున్నాననమాట. అలా పెడితేనే లుక్ అనేది బావుంటుంది. ఈ పైపింగ్ గూడా లోపల నుంచెళ్ళి మనం కట్ వర్క్ ఇచ్చిన దగ్గర నుంచెళ్ళి కనిపించుకుంటా బాగా వస్తుందనమాట. ఎక్స్ట్రా ఏమన్నా ఈ కార్నర్స్ ఉంటుంది గదా! కార్నర్స్ కట్ చేస్తే బయటికి కనిపించకుండా ఉంటుంది. ఇలా పెట్టుకొని మన కొంచెం కనిపించేలాగా బయటకొచ్చేలాగా పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇలా బయటకొచ్చేలాగా పెట్టి స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. మొత్తము ఇలాగే మొత్తము చివరి వరకు వేసుకొని చివరికి వచ్చిన తర్వాత లోపలికి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇలా వేసుకుంటూ రావాలి. స్కాలప్ డిజైన్ లోపల నుంచెల్లే స్టిచ్చింగ్ వేయాలండి. అలా అయితేనే మనకి కట్ వర్క్ అనేది పైనకి ఇలా వచ్చి నీట్‌గా కనిపిస్తా ఉంటుంది. ఇక్కడ కిందికొచ్చిన తర్వాత ఇలా సెట్ జేసుకోవాలి. మనకి పావించు ఖర్చయితే ఉంటుంది గదా! అదనేది పావించు లోపలికి ఫోల్డ్ చేసుకొని, సెట్టింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇటు నుండి ఇలా రఫ్ ఇచ్చుకొని మళ్ళీ ఇటు సైడ్ నుంచి మనం పైపింగ్ వేసిన పక్క నుండి స్టిచ్చింగ్ అయితే వేసుకుంటే సరిపోతుంది. పోట్లీ బటన్స్ ఉంటది గదండీ! ఇలా వేసుకున్న తర్వాత మనం పోట్లీ బటన్స్ ఇంకేదైనా పెట్టుకోవాలి అనుకుంటే ఇటు సైడ్ నుంచి అటాచ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది. పోట్లీ బటన్స్ గూడా ఇటు సైడ్ నుంచెళ్ళి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఏం పెట్టట్లేను. డైరెక్ట్‌గా స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ చేసిన సైడ్ నుంచెళ్ళి పోట్లీ బటన్స్ అలా పెట్టుకొని స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. నా దగ్గర శారీకి సంబంధించిన క్లాతు ఏం లేదనమాట. కలర్స్ గూడా కలవట్లేవు. అందుకని జెప్పి నేను పోట్లీ బటన్స్ ఇట్లా ఏం పెట్టకుండానే నార్మల్‌గా స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్నాను. ఫైనల్‌గా బ్లౌజు ఇలా వేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బావుంటుందండి. ఈ డిజైన్ అనేది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ డిజైన్ గనుక మీకు నచ్చినట్టయితే నార్మల్‌గా మీరు స్టిచ్చింగ్ చేసుకున్న బ్లౌజెస్ ఉంటాయి గదండీ! దానికి ఆహ్, చిన్న బార్డర్ అనేది మిగిలిపోయి ఉంటే తర్వాత ఇప్పుడు గూడా మీరు అటాచ్ అయితే చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే చాలా బావుంటుంది. బ్లౌజ్ లుక్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సైడ్ జాయింట్ చేసిన తర్వాత మొత్తం బ్లౌజు ఎలా వచ్చిందో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు సైడ్ జాయింట్లు గూడా చేసి చూపిస్తాను. వీడియో లెంతీ అయితుందని జెప్పి నార్మల్‌గా బ్లౌజు కటింగ్, స్టిచ్చింగ్ అయితే పెట్టలేదండి. నార్మల్‌గా మనము ఏ ఏ మెజర్‌మెంట్స్ అయితే తీసుకుంటామో అలాగే బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ డిజైన్ అనేది అటాచ్ జేయొచ్చు. ఇదిగోండి చూడండి. సైడ్ జాయింట్లు వేసి ఇవి మనకి కొంచెం బార్డర్ అయితే మిగిలిపోయింది గదా! దాంతోటి ఇలా హ్యాంగింగ్స్ అయితే రెడీ చేశాను. 2 స్టెప్స్ అయితే పెట్టాను. మొత్తము కుట్టిన తర్వాత బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బ్లౌజ్ అనేది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే.